ఇక్కడ రాళ్ళ మధ్యలో తేనె ఉంది. దాన్ని మనం తీయడానికి ప్రయత్నం చేద్దాం. మావాడు పొగ పెట్టడానికి ఎండిపోయిన కంపలు అన్నీ సేకరించి పెట్టుకుంటున్నాడు. మంట వెలిగించి తేనెటీగల దగ్గర పొగ పెడితే అవి పొగకు లేచి వెళ్ళిపోతాయి. మనం అలా ప్రయత్నిస్తున్నాం. తేనె రెండు రాళ్ళ మధ్యలో ఉండడం వల్ల కొంచెం తేనె పట్టు తీయడానికి ఇబ్బందే. మంట వెలిగించి రెండు రాళ్ళ మధ్యలో లోపల తేనెటీగలకి తగిలేలాగా పొగ ఊపుతున్నాడు మా బ్రదరు. పొగకు తేనెటీగలకు కళ్ళు కనిపించవు, అలానే లేచి వెళ్ళిపోతాయి పక్కనికి. ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఈగలు చాలా లేచాయి. నీకు కుట్టడం లేదా? ఈగలు చూడండి అన్నీ అక్కడే తిరుగుతున్నాయి, కానీ ఆ అబ్బాయికి ఒక్కటి కూడా కుట్టడం లేదు. తేనెటీగలు మొత్తం లేచి ఇక్కడే తిరుగుతున్నాయి. వాటికి పొగ కారణంగా కళ్ళు కనిపించవంట, అందుకే అవి కుట్టడం లేదు. తేనెటీగల్ని మొత్తం బయటికి పంపిస్తున్నాడు. అవి పొగ కారణంగా కుట్టట్లేదు. పొగ కారణంగా తేనెటీగలు కుట్టట్లేదని ఆ అబ్బాయి చాలా ధైర్యంగా ఉన్నాడు, కానీ నేనైతే సేఫ్టీగా హెల్మెట్ పెట్టుకున్నాను. తేనె పట్టు కింద ఉన్నది తీశాడు. తేనె రెండు రాళ్ళ మధ్యలో ఉండడం వల్ల కొంచెం ఈగలన్నీ వెళ్ళిపోయినా కూడా తేనె తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది తేనె పట్టు కింద భాగము. ఇవన్నీ గుడ్లు పెట్టి పిల్లలు లేపుతాయి. పై భాగంలో ఒకటి తేనె ఉంటుంది. తేనె ఉన్నటువంటి భాగం అదే మనం తీసుకొని క్యారియర్లో వేసుకోవాలి. క్యారియర్ లోపలికి పెట్టాము. స్లోగా క్యారియర్లో పడేలాగా అంతా కట్టపులతో గీకాలి. ఈగలన్నీ పైకి లేచి ఆ పైన ఉన్నటువంటి కల్లికాయల కొమ్మ మీద కూర్చున్నాయి. సూర్యుడు 8 అయింది టైం, మార్నింగ్. మేఘాలు ఉండడం వల్ల వెలుతురు చాలా తక్కువ ఉంది, అంటే మాడం మూసుకొని ఉందన్నమాట. చివరిగా తేనెని తీసేస్తున్నాము. చూడండి, రియల్ తేనె కొండలోనిది. క్యారియర్ మూతతో గీక్కొని క్యారియర్లోకి వేస్తున్నాము తేనె. ఇది స్వచ్ఛమైనటువంటి కొండలో దొరికేటువంటి తేనె. ఇలా తేనె తీసాము. ఇలా రెండు రాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి చేతులు పట్టక కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైనల్లీ తేనె తీసాము. ఈ కొండకి చిన్నప్పుడు చాలా సార్లు వచ్చేవాళ్ళము, వీక్లో 3-4 టైమ్స్. ఈరోజు దసరా హాలిడేస్ వదిలేసరికి ఇలా వాకింగ్కి వచ్చి కొండ చూడాలనిపించి ఇలా వచ్చి మార్నింగ్ తేనె కనిపిస్తే మా బ్రదర్ని తీసుకొని వచ్చాను తేనె తీసుకుందామని చెప్పేసి. ఫైనల్లీ తేనె తీసుకున్నాము. బాయ్.